మీ నుంచి ఇలాంటి సినిమా, ఇంత భారీ బడ్జెట్ చిత్రాలు చూడాలి అని చెప్పి మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చాలా రోజుల తర్వాత అభిమానులు ఎలా అయితే చూడాలి అని అనుకున్నారో, ఎలాంటి వీరుడిగా చూడాలి అనుకున్నారో, అలాంటి పాత్రలో హరిహర వీర మల్లుగా మనం చూడడం అనేది నిజంగా ఐ ఫీస్ట్ లాగా అనిపించింది. హరిహర వీరమల్లు చిత్రాన్ని నిజంగా చూసిన ప్రతి ఒక్కరికి అనిపించేది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారి కోసం సినిమాని ఒకసారి చూడాలి, సినిమాని చూడడం కోసం సినిమాని ఇంకోసారి చూడాలి అనిపించేంతగా హరిహర వీరమల్లు పాత్రలో, అంటే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని ఒక రియలిస్టిక్ హిస్టారిక్ ఇన్సిడెంట్స్ మధ్య పెడితే కూడా ఆ క్యారెక్టర్ అంత రియలిస్టిక్గా అనిపించేట్టుగా కట్టిపడేశారు పవన్ కళ్యాణ్ సార్. మీ కళ్ళల్లో మీరు చూపించిన ఆ ఇమోషన్స్ కానివ్వండి, ఆ వీరత్వం కానివ్వండి, మేము నిజంగా మిమ్మల్ని మాత్రమే చూస్తూ గడిపేశాం సార్. సినిమా చూడడానికి ఇంకొకసారి చూడాలనిపిస్తోంది యాక్చువల్గా. సో ప్రతి సీన్ మాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా. అండ్ వూల్ఫ్తో మీరు మాట్లాడిన సీన్ యాక్చువల్లీ వి ఎంజాయ్డ్ ఎ లాట్. వూల్ఫ్స్తో చేసిన ఇంటరాక్షన్ కానివ్వండి, అండ్ అఫ్ కోర్స్ చార్మినార్ దగ్గర ఫైట్ గురించి మాట్లాడుకొని ఆడియన్స్ అంటూ లేరు అని చెప్పాలి. అండ్ అంతేకాకుండా చౌకీ థానా, అంటే మన నేలపై మన ధర్మాన్ని పాటించడానికి ఇన్ని ఆంక్షల అనే రక్తం మరుగుతున్న సిట్యువేషన్లో వచ్చినటువంటి ఆ చౌకీ థానాకి సంబంధించిన ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా కూడా నిజంగా గూస్ బంప్స్ ఫీలింగ్ని తీసుకొచ్చింది. సో ఇన్ని అమేజింగ్ సీక్వెన్సెస్ తోటి హిస్టారిక్ బ్లాక్ బస్టర్గా ఈరోజు థియేటర్స్లో మన ముందుకు వచ్చిన ఈ హరిహర వీరమల్లు చిత్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ఆహ్వానం పలికేస్తూ, నవీన్ సార్ కూడా ఇక్కడే జాయిన్ అయ్యారు. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ సార్. సో ముందుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రవి గారితో మొదలు పెట్టేద్దాము. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని మనందరికీ అందించినటువంటి రవి గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరికీ నమస్కారం అండి. నిన్న ఈవినింగ్ నుంచి మేము నైజాంలో విమల్ థియేటర్లో చూసామండి హరిహర వీరమల్లు. పవర్ స్టార్ గారి పవర్ ఏంటో నిన్న కళ్ళారా చూసాం. ఫస్ట్ డే ఒక్క షో ఛాన్స్ ఇస్తే 3,36,00,000 షేర్ చేసింది ఒక్క షో కంటే. వీఆర్ రియల్లీ షాక్డ్ అండి. ఆ నెంబరు నిన్న అంతా కొంచెం మబ్బుగా ఉండి కొంచెం కంటెంట్ సైడ్ కొంచెం ఒక గంటన్నర డిలే కూడా ఉంది నిన్న. అబ్బో అసలు 11కి 11:30కి ఎలా ఉంటుందో అనుకుంటే సెన్సేషనల్ ఓపెనింగ్ అండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇవాళ కూడా ఎవ్రీ షో వెరీ స్ట్రాంగ్గా ఉంది. జస్ట్ ఫర్ చిన్న మ్యాట్నీలో వాన పట్టడం వల్ల చిన్న ఇది, కానీ మళ్ళీ మా ఈవినింగ్ షోస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మా డిస్ట్రిబ్యూటర్ మా శశి గారు అయితే ఇందాక ఫోన్లో మాట్లాడుతుంటే ఫస్ట్ డే రికార్డ్ నెంబర్ చూస్తామండి, అదే చెప్పండి మీరు ఇక్కడ అంటుంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఏ రికార్డ్ నెంబర్ ఆన్ ద ఫస్ట్ డే ఇన్ నైజాం అండి. అలాగే నేను మిగతా అన్ని అందరిని కనుక్కున్నాను. ఆంధ్రాలో కూడా ఎంతో చాలా 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 బాగుందని చెప్పారు. ఈస్ట్ వెస్ట్ కృష్ణ వైజాగ్ ఎవ్రీవేర్ ఇదే యూనిఫామ్గా ఇలాగే కంటిన్యూ అవుద్దని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలాగే కళ్యాణ్ గారు ఆయన స్క్రీన్ మీద చూస్తే ఆ జనాల హిస్టీరియా కానీ ఇది కానీ మళ్ళీ ఎన్నాళ్ళు అయిందో చూసి మళ్ళీ నిన్న చూసాము అనిపించింది. నేనైతే ఎస్పెషల్ సినిమా చూస్తాం ఒక వంతు అయితే కంపల్సరీ సింగిల్ స్క్రీన్కే వెళ్ళాలి అని చెప్పి పని కట్టుకుని మరి వెళ్ళాం. జస్ట్ వాచ్ కళ్యాణ్ గారి హిస్టీరియా. ఆ ఫ్యాన్స్ కానీ ఇది కానీ చేసే దీనికి ఎక్స్ట్రాడినరీ థ్రిల్ అండి. సార్ మీరు ఇక మీకున్న కమిట్మెంట్ మేము ఆన్లైన్ కానీ మా పాలిటిక్స్లో అంత దీనిలో ఉన్నారు. ఈ సినిమా ఇదైతే కనుక సార్ మీరు 2 ఏళ్ళకు ఒకటైనా ఇలాంటిది చేస్తే మేము అందరం ఎంతో హ్యాపీగా ఉంటాం సార్. సూపర్ ఎక్స్ట్రాడినరీ. అందరు ఎనానిమస్గా ఓవర్సీస్ కానీ అన్ని చోట్ల ఎనానిమస్ రిపోర్ట్ వచ్చింది. ఎక్కడన్నా ఒకటి ఎవరన్నా కొంచెం అన్నా సరే కూడా వెరీ వెరీ నెగ్లిజిబుల్. అసలు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా, అందరికీ నచ్చిన సినిమా. ఎంజాయ్ దిస్ వీకెండ్. go and watch in theaters Harihara Veeramallu. Thank you one and all. Thank you. Absolutely sir. విమల్ థియేటర్లో జరిగిన హిస్టరిక్ సెలబ్రేషన్స్ మేము